మంగ్లీ పాడిన బాయిలోనే బల్లి పలికే ఫోక్ సాంగ్ ప్రస్తుతం తెలుగు శ్రోతలను ఉర్రూతలూగిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే కోట్ల వ్యూస్ను సాధించి యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. సోషల్ మీడియా అంతా ఈ పాటతో నిండిపోయింది. ఈ సాంగ్ క్రేజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సినిమా పాటలతో పాటు మన తెలుగు శ్రోతలు జానపదాలను కూడా బాగా ఆదరిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ఫోక్ సాంగ్స్ ట్రెండింగ్లోకి వచ్చి రచ్చరచ్చ చేశాయి. మొన్నటి వరకు రాము రాథోడ్ ఆడి పాడిన రాను ముంబైకి రాను సాంగ్ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ క్రేజ్ వల్లే అతను బిగ్ బాస్ హౌస్లో కూడా అడుగుపెట్టాడు. ఇక ఈ కోవలోనే మంగ్లీ పాటలకు మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది. ప్రతి పండగకి ఆమె రిలీజ్ చేసే సాంగ్ కోసం మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తెలుగుతో పాటు కన్నడ ప్రేక్షకుల్లో కూడా మంగ్లీకి మంచి క్రేజ్ ఉంది. దాంతో ఆమె పాటలకు భారీ స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. ఇప్పటికే మంగ్లీ పాడిన ఎన్నో పాటలు ట్రెండింగ్లోకి వచ్చి కోట్లలో వ్యూస్ను రాబట్టగా ప్రస్తుతం బాయిలోనే సాంగ్ అంతకు మించి సాధిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా, ఏ కార్యక్రమంలో చూసినా ఒక్కటే సాంగ్ ట్రెండ్ అవుతోంది. చిన్న పెద్ద అందరి స్వరంలో ఒక్కటే పాట నానుతోంది. ప్రతి ఒక్కరూ లిరిక్స్ గుర్తున్నా లేకపోయినా హమ్ చేస్తున్న ఆ పాట మరేదో కాదు, ఫేమస్ సింగర్ మంగ్లీ పాడిన బాయిలోనే బల్లి పలికే సాంగ్. నెట్టింట దుమ్ముదుమారం రేపుతోన్న ఈ పాటను సోషల్ మీడియాలో రకరకాలుగా వాడేస్తున్నారు జనాలు. ఇక ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్ అయితే యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ను కూడా రాబడుతోంది. నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ను రాబడుతూ కోట్ల వ్యూస్తో పరిగెడుతోంది. ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఏ రీల్ చూసినా ఈ ఫోక్ సాంగ్ ట్రెండ్ అవుతూ వస్తోంది. అసలు చెప్పాలంటే పూర్తి పాట రిలీజ్ కాకముందు నుంచే జస్ట్ టీజర్ సాంగ్ నుంచే ఈ మ్యూజిక్తో రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఇక ఫుల్ సాంగ్ వచ్చిన తరువాత ప్రస్తుతం రెచ్చిపోతున్నారు. ఈ సాంగ్తో రకరకాల ప్రయోగాలు చేస్తూ రీక్రియేట్ కూడా చేసేస్తున్నారు. ఏదైనా రీల్ను స్క్రోల్ చేద్దామంటే 10 రీల్స్లో దాదాపు 7 రీల్స్కు బ్యాక్గ్రౌండ్లో బాయిలోనే బల్లిపలికే సాంగ్ వినిపిస్తోంది. ఈ క్రేజ్తోనే యూట్యూబ్లో ఈ సాంగ్ దూసుకుపోతోంది. సింగర్ మంగ్లీ ఫుల్ జోష్తో పాడిన బాయిలోనే బల్లి పలికే సాంగ్ రచ్చ రచ్చ చేస్తోంది. 3 రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్ను దాటేసిన ఈ పాట ప్రస్తుతం 3 కోట్ల వ్యూస్కు అతి దగ్గరలో ఉంది. 2,95,00,000 వ్యూస్ను దాటేసిన ఈ పాట 10 రోజులు పూర్తవ్వకముందే 3 కోట్ల వ్యూస్ మార్క్ను దాటబోతోంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పాట ట్రెండ్ అవుతోంది. నాగవ్వతో కలిసి మంగ్లీ పాడిన ఈ పాటను కమల్ ఎస్లావత్ రాయగా సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. వాయిస్లో బేస్తో ఎనర్జీ స్టెప్పులతో మంగ్లీ తనదైన మ్యాజిక్ చేయగా మధ్య మధ్యలో నాగవ్వ వాయిస్ వినిపిస్తూ గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది. 2025లో రిలీజ్ అయిన సాంగ్స్లో బ్లాస్టింగ్ సాంగ్గా బాయిలోనే బల్లిపలికే నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక న్యూ ఇయర్ పార్టీలలో మంగ్లీ సాంగ్ మారుమోగబోతుంది. ఈ లెక్కన న్యూ ఇయర్, సంక్రాంతి టైంలో ప్రతి ఇంట్లో, ప్రతి పార్టీలో ఈ సాంగ్ మోగితే రికార్డు స్థాయిలో వ్యూస్ పెరగడం ఖాయం. ఆకాశవాణి మంగ్లీ జనరంజక కార్యక్రమం బాయిలోనే బల్లి పలికే, బాయిలోనే బల్లి పలికే, బండసారం శిలలొదిలే బాయిలోనే, బాయిలోనే బల్లి పలికే, బాయిలోనే బల్లి పలికే, బండసారం శిలలొదిలే బాయిలోనే, ఎర్రాని మావోళ్ల చేతికి, ఎర్రాని మావోళ్ల చేతికి, 7 వేళ్ల జోడుంగురాలో ఎర్రాని గుండు గున్నాలు, ఆసంక్షర్లు ఇంపుగా సింగారించుకుని, సన్నా సన్నాని జాజులు సందేళ మోజుగా ముడుసుకోనొస్తిని, బాయి బాటెంట బంతిపు తోటెంట పిలగా నీ తోడు సిద్ధమై వస్తిరా, బాయిలోనే, బాయిలోనే బల్లి పలికే, బాయిలోనే బల్లి పలికే, బండసారం శిలలొదిలే బాయిలోనే, బాజరుల బల్లలంతా, బాజరుల బల్లలంతా బత్తీసా లాడంగో బాజరులా. మొత్తానికి బాయిలోనే బల్లి పలికే పాట మంగ్లీ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ పాట కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.